అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు, మిగతా ప్రజాప్రతినిధులతోటి మరి పాడి సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. మరి ఏనాడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 2 మిషన్లను ఇవ్వడం అనేది జరిగింది. ఒకటి తడిగున్న వాటిని ఎండబెట్టడానికి, దాంతోపాటు మాయిశ్చర్ ఉన్న దాన్ని తీయడానికి 2 మిషన్లు దగ్గర 70 లక్షలు వాటికి ఖరీదు. అది మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో ఖానాపూర్లో ఏర్పాటు చేయడం కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గతం కంటే ఇప్పుడు కొంత భిన్నంగా అంటే మిషన్లు వచ్చినాయి, అన్నీ కూడా వచ్చినాయి. రైతులు కూడా మా పిఎస్సి డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే ఏఎంసీ డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ అధికారులు కావచ్చు, వాళ్ళ ద్వారా సమాచారం సేకరించుకో అందరూ ఒకేసారి తీసుకురాకుండా కొంత విడతల వారికి ఆ రకంగా తీసుకొస్తే ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది కాదు. అదేవిధంగా ఇక్కడ లేబర్ కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు కూడా కొంత తెలుసుకొని ఏ సందర్భంలో తీసుకురావాలి, ఏ టైంలో తీసుకురావాలి, తప్పకుండా మేమంతా కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేసాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏమైనా చేయాలనుకున్నా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తాం. గౌరవ కలెక్టర్ అదేవిధంగా జేసీ గారితో మరి పాడి సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. రైతులందరికీ ఒక మంచి సౌకర్యార్థం ఒక 2 మిషన్లు తీసుకురావడం అనేది జరిగింది. ఏదైతే తడిగా ఉంటే దాన్ని ఎండబెట్టడానికి ఒక మిషన్, దాంతోపాటు ఒకటేమో దానికి సంబంధించిన మాయిశ్చర్ తీసే మిషన్. ఆ 2 ఒక మిషన్ ఏమో 50 లక్షలు, ఇంకో మిషన్ ఏమో దగ్గర 20 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో పెట్టడం అనేది జరిగింది. రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కన్సర్న్ ఏఓస్తో కావచ్చు, లేకపోతే మా డైరెక్టర్లతో కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్తో కావచ్చు, కొంత పిఎస్సి చైర్మన్లతోటి, పిఎస్సి డైరెక్టర్లతోటి కొంత అనుసంధానంగా ఏ టైంలో తీసుకొస్తే బాగుంటుంది అది కూడా తెలుసుకొని తీసుకురావాలి. మరి మొన్న మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కొంతమంది రైతులు, అల్లంపల్లి రైతులు ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత ధాన్యాన్ని కొనలేదని వారు ఫిర్యాదు చేశారు. అట్లాంటిది ఏమన్నా కూడా పొరపాటు ఎవరు చేసినా వారి మీద చర్యలు అనేది తప్పకుండా ఉంటాయి. అదేవిధంగా ఈసారి ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. గౌరవ కలెక్టర్ గారు మన ప్రాంతానికి అలాంటి మిషన్లను ఇవ్వడం అదృష్టం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంక మిగతా మండలాల్లో కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాం. దానికంటే ఎవరైనా లీజ్కి తీసుకొని, ఇంకా లేకపోతే స్వయంగా తీసుకొని ఎవరైనా ఆర్థికంగా కొంత బలోపేతమైన రైతు అతను తీసుకుంటే మిగతా ఎయిర్ కింద అంటే కిరాయి కింద కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది మంచి ఉపయోగం. అదేవిధంగా పాడి రైతులందరూ కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా కొంత డిఆర్డీ కావచ్చు, కొంత పిఎస్సి కావచ్చు, కొంత ఐకేపీ కావచ్చు సెంటర్లను ఏర్పాటు చేసుకొని పాడినంతా కూడా కొనుగోలు చేస్తున్నాం. అతి భారీ వల్ల నష్టాల వల్ల ఎవరైనా వర్షాల పరంగా నష్టపోయినా అలాంటి రైతులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదుకుంటామని చెప్పడం అనేది జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.